అమ్మమ్మ ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నావు? ఇగో మటన్ లివర్ ఓకే సెట్ ఉంటుంది, అది చేస్తాను ఈరోజు కర్రీ. ఓకే, మరి ఫస్ట్ ఏం చేయాలి? కడాయి పెట్టుకున్నా, ఆయిల్ వేసేసిన. ఓకే, ఇప్పుడు మనం ఆయిల్ వేడైంది. ఎంత ఆయిల్ వేసుకోవాలి అమ్మమ్మ? కొంచెం అంత ఎక్కువ వేసుకోవాలి, 100 గ్రాములంత. గరం మసాలా. ఓకే, ఒక బగారాకు. ఓకే, ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి ఇవి. ఇప్పుడు మనం ఇలా ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాయి. ఒకసారి మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకొని ఇందులో మనం కొంచెం ఒక 5-6 పుదీనాకులు. ఇప్పుడు ఏమేయాలి? ఇక అల్లం వెల్లిగడ్డ పేస్టు ఎంత? 2 స్పూన్లు అంతే. కొంచెం అది ఎక్కువనే ఉంది కదా, కేజీకి పైననే ఉన్నది. మనం దానికి తగ్గట్టు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఏమేయాలమ్మమ్మ? ఇంకా ఒక టమాటా కట్ చేసిన చిన్న చిన్న పీసులు వేసుకుని ఫ్రై అయినాక పసుపు వేసుకుందామా? పసుపు వేయాలి. ఇప్పుడు దానికి సరిపడంత పసుపు 2 స్పూన్లు అంత. ఇప్పుడు మనం ఇది వేసేసుకోవాలి. లివరు, ఇంకా ఇది గుండెకాయ, లివరు, పిల్లి అన్నీ కలిసినాయి ఇలా. ఓకే, అన్నీ కలిసిన కర్రీ ఇది. ఓకే, ఇది హెల్త్కి మంచిది. గుండె ఏమన్నా వీక్ ఉన్నా కూడా మంచిది అని అంటారు, నాకైతే తెలియదు, అనంగా నేను విన్నా దాని గురించి. హార్ట్కి మంచిది అమ్మమ్మ అంటారు. హార్ట్కి మంచిది, హార్ట్ బాగా పనిచేస్తుంది అంటారు. ఇది గుండె, లివరు, దొబ్బ, పిల్లి అన్నీ కలిసి 4 ఐటమ్స్. మరి దీని టేస్ట్ ఎట్లుంటుందా అమ్మమ్మ? టేస్ట్ చాలా బాగుంటుంది, ఎందుకంటే అన్నీ మిక్స్డ్ కదా, బాగుంటుంది. కాకపోతే ఉట్టి లివర్ కూడా చేసుకోవచ్చు, ఉట్టిగా సపరేట్గా ఇది దొబ్బ కూడా చేయొచ్చు, లివర్ కూడా చేసుకోవచ్చు, పిల్లి కూడా చేయొచ్చు సపరేట్. మన వీడియోలో పిల్లి పెట్టినాము అమ్మమ్మ వంటలల్లో. పిల్లి ఫ్రై ఎట్లా చేయాలంటే అమ్మమ్మ వంటలల్లో ఉన్నది పిల్లి ఫ్రై, అది చూడండి. సపరేట్ కూడా వేసుకోవచ్చు. అంత వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మనం ఏం చేయాలంటే కొంచెం అంతా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఒక 15 నిమిషాలు అట్లా మూత పెట్టేసి పెట్టాలి, వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. 15 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ దాకా వెయిట్ చేయాలా అమ్మమ్మ? 15 మినిట్స్ అయిపోయింది. అయింది. అదేంటమ్మమ్మ ఇందాక చాలా ఉంది అనుకుంటా కదా? అది వాటర్ అంతా పోయింది కదా, వాటర్ అంతా అయిపోయినాక ఇక ఇట్లా ఫ్రై లాగా దగ్గరకు అయింది. దగ్గరకు అయినాక ఇప్పుడు మనం కారం వేసేసుకున్నాం. సాల్ట్ అప్పుడు ముందు మనం కొంచెం అంత వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయింది కదా, ఉప్పు కారం వేసి ఇప్పుడు హాట్ వాటర్ వేసుకోవాలి. కంటిన్యూగా ఉడుకుతుంది అన్నట్టుగా, చల్లగా కాదు, కూర అనేది తొందరగా అయిపోతుంది. ఇంక సరిపడా వాటర్ వేసేసుకో. హాట్ వాటర్ అయితే ఇట్లా అట్లనే కంటిన్యూగా అవుతూ ఉంటుంది ఉడకడం. చల్ల నీళ్ళు వేసుకుంటాను, మళ్ళీ వేడేసరికి మళ్ళీ 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా అవుతుంది. అట్లా కాకుండా కంటిన్యూగా కావాలంటే ఇట్లా చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది,
మనకు ఇది అవుతుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాం. మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మనం. ఓకే, ఎన్ని మినిట్స్ అమ్మమ్మ? అయితే హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే. కొబ్బరి, మిరియాలు, ధనియాలు, ఇలాచి, చెక్క, లవంగాలు ఇవన్నీ కొంచెం మనం వేపుకొని మసాలా వేసి పెట్టుకోవాలి. ఇలా మిరియాలు వేస్తే స్మెల్ బాగుంటుంది. ఈ కర్రీలో కొంచెం మిరియాలు వేసుకోవాలి. మసాలాలన్నీ కొంచెం వేయించుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్. దీంట్లో ఆయిల్ అవేమి వేయమా అమ్మమ్మ? ఏమవుతుంది, మిక్సీలో వేసేసుకోవాలా? పౌడర్. ఇప్పుడు మూత ఎందుకు తీస్తున్నాం అమ్మమ్మ? ఇప్పుడు మనం కొబ్బరి, లవంగాలు, ఇలాచి మిక్సీ పెట్టినాం కదా, ఆ పౌడర్ వేసేసి మళ్ళీ ఒక 15 మినిట్స్ అట్లా మళ్ళీ కుక్ కానియాలి. ఇది మిక్సీ చేయాలనా? కలిపేసి మళ్ళీ చిన్న మంట మీద మళ్ళీ మూత పెట్టి చిన్న మంట మీద ఉడకనియాలి. ఇక మళ్ళీ ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీర వేస్తాం. అయిపోయిందా మరి మొత్తం కూర? ఓకే, excellent.